कक्षा 7वीं। पाठ का नाम होशियार कौवा। विषय हिंदी। उपविषय వివేక్ से काम लेना। మనం ఈ వీడియోలో వివేకంతో పనిచేస్తే ఏం జరుగుతుందో చూద్దాం। ఆలోచించండి, చెప్పండి। सोचिए बोलिए के अंतर्गत इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं। ఈ ఇమేజ్ లో ఏమిటేమిటి కనిపిస్తున్నాయి? ఈ చిత్రంలో బీరువా, బిరువా, బంతి, బాల్, బల్బ్, బల్బ్, పెట్టె, బాక్స్ కనిపిస్తున్నాయి టీచర్। వెరీ గుడ్। ఈ చిత్రంలో అంటే హిందీలో ఇస్ చిత్రమే బీరువాని అల్మారీ అని అంటాము। అల్మారీ, బంతిని గేంద్, బల్బ్ని బల్బ్ అనే అంటాము, పెట్టెని సందూక్। కనిపిస్తున్నాయి అంటే దిఖాయి దే రహే హై అని అనాలి। లడకా క్యా కర్ రహా హై? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆ అబ్బాయి ఆ బాలుని ఎలా తీయాలా అని ఆలోచన చేస్తున్నాడు। వెరీ గుడ్। దీని హిందీలో చెప్తాను చూడండి। లడకా ఉస్ గేంద్ కో कैसे निकालना है करके सोच रहा है। అయితే ఈ టోటల్ ఇమేజ్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా వివేకంతో ఆలోచించి సమస్యని పరిష్కరించాలి అని అర్థమైంది టీచర్। ఈ చిత్రం యొక్క భావాన్ని మనం ఇప్పుడు హిందీలో తెలుసుకుందాం। समस्याओं का हल करने के लिए सोचना जरूरी है। ఏదైనా సమస్యలో సాల్వ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆలోచన అనేది కంపల్సరిగా చేయాలి। इसके साथ साथ వివేక్ भी होना चाहिए। దీనితో పాటు అంటే ఆలోచనతో పాటు వివేకం కూడా ఉండాలి। వివేకము మీన్స్ ఏది మంచి ఏది చెడు అన్న జ్ఞానం కూడా ఉండాలి। इससे हर जगह सफलता मिलती है। इससे దీని వలన ప్రతి చోట మనకి విజయం లభిస్తుంది। इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाली कहानी पढ़ेंगे। ఇదే విధంగా కొన్ని కల్పిత పాత్రల ద్వారా వివేకంతోని ప్రేరణ పొందే ఒక కథని ఇప్పుడు మనం చదువుకుందాం। ఆ కథ పేరు హోషియార్ కౌవా, తెలివైన కాకి, బ్రిలియంట్ క్రో। ఇది ఒక చిత్రకథ, ఇమేజెస్ ద్వారా నేర్చుకునే కథ। పిల్లలు ఇప్పుడు చెప్పండి, ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఒక నక్క అడవిలో వెళ్తున్నట్లు అనిపిస్తుంది టీచర్। ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? నక్క చెట్టుపై ఉన్న కాకి నోటిలో రొట్టె ముక్కని చూసి ఈ విధంగా ఆలోచన చేస్తుంది। కాకిని ఎలాగో ఒకలాగా పొగిడి పాట పాడించడానికి నోరు విప్పమంటే నోటిలో ఉన్న రొట్టె ముక్క కిందన పడుతుంది। అప్పుడు నేను దానిని సులువుగా తినచ్చు అని కుట్ర పన్నుతుంది। ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? నక్క ఆ విధంగా అడిగేసరికి కాకికి సందేహము ఈ విధంగా కలిగింది। పూర్వం కథలో లాగా కాకి నా రొట్టె ముక్కను దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నట్లుంది అని। ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? కాకి తన రొట్టె ముక్కను కాళ్ళ కింద పెట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది। ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? నక్క కుట్రలో భాగంగా పాటని పాడమని కోరగా కాకి తెలివిగా రొట్టె ముక్కను కాళ్ళ కింద పెట్టుకొని రాగయుక్తంగా పాట పాడుతున్నట్లు అనిపిస్తుంది టీచర్। ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? కాకి తన పాట ఎలా ఉందా అని అడిగితే నక్క బాగుంది అని చెప్తూ మనసులో ఈ విధంగా ఆలోచన చేస్తున్నట్లుంది। కాకి బాగా తెలివైనదిలా ఉంది, పాడమంటే రొట్టెని కాళ్ళ కింద పెట్టుకొని చాకచక్యంతో వ్యవహరించింది। ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? కాకి ముక్కుతో తన రొట్టె ముక్కను పట్టుకొని నాట్యం చేస్తున్నట్లు ఉంది।
అప్పుడు నక్క ఈ కాకి చాలా తెలివైనదే అని ఆలోచన చేస్తుంది. ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఎలాగైనా ఆ రొట్టె ముక్కను నేను పొందాలి అని నక్క ఆలోచన చేస్తున్నట్లు ఉంది టీచర్. ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? కాకి నోటిలో రొట్టె ముక్క లేదు అంటే కాకి దానిని తినేసి పాట పాడుతున్నట్లుంది. ఇదంతా చూసిన నక్క అలా ఆశ్చర్యపోయింది. ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? కాకి పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే నక్క దాని తెలివితేటలకి బెదిరిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లు ఉంది టీచర్. మీరంతా చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్లో ఈ కథ ఏ విధంగా ఉందో తెలుసుకుందామా? చూడండి. जंगल में लोमड़ी खाने की खोज में घूम रही थी। पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया। लोमड़ी ने कौवे से कहा, कौवा भैया, सुना है कि तुम बहुत अच्छा गाते हो। मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ। कौवा लोमड़ी और कौवे की पुरानी कहानी को जानता है। कौवा रोटी को अपने पैरों के नीचे रखकर बोला। ఇంతవరకు చెప్పుకున్న హిందీ కథని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. తరువాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతాను, చక్కగా ఆన్సర్ చెప్పండి. జంగల్ మే లోమడి, అడవిలో నక్క, ఖానే కి ఖోజ్ మే ఘూమ్ రహీ థీ. ఖానా అంటే ఫుడ్, ఖోజ్ అంటే వెతకడం, ఘూమ్నా అంటే తిరగడం. ఫుడ్ కోసం వెతుక్కుంటూ తిరుగుతుంది. पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया అంటే చెట్టు పైన కూర్చున్న కాకి నోటిలో రొట్టె ముక్కని చూసి లోమిడి అంటే నక్క యొక్క నోరు ఊరింది. అంటే నక్కకి ఆ రొట్టెని తినాలి అని అనిపించింది. లోమిడిని కౌవేసే కహా, కౌవా భయ్యా, सुना है कि तुम बहुत अच्छा गाते हो। मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ అంటే లోమిడి కవ్వ కాకితోని అంటుందంట. ఏమని? కవ్వా భయ్యా, కాకి అన్నా, సునా హై కి, నేను విన్నాను, తుమ్ బహుత్ అచ్చా గాతే హో, మీరు చాలా బాగా పాడుతారు. मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ, నేనొక్కసారి మీ పాటని విందామనుకుంటున్నాను. కౌవా లోమ్డి और कौवे की पुरानी कहानी को जानता है అంటే కాకికి నక్క మరియు కాకి యొక్క పాత కథ ముందే తెలుసు. కౌవా రోటీ को अपने पैरों के नीचे रखकर बोला అంటే కాకి రొట్టెని తన కాళ్ళ కింద పెట్టుకొని అంటుంది. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పండి. లోమడీనే కౌవేసే గానే కే లియే క్యూ కహా అంటే నక్క కాకిని పాడమని ఎందుకు అన్నది? నక్క కాకిని పాడమని ఎందుకన్నాదంటే పాడినప్పుడు తన నోటిలో ఉన్న రొట్టె కిందన పడితే తిందామని అనుకుంది. దీనిని హిందీలో చెప్తాను చూడండి. लोमड़ी ने कौवे से गाने के लिए इसलिए कहा कि जब वह गाएगी तो उसके मुंह में रोटी नीचे गिर जाएगी, तब वह उसे खाना चाहती थी। कौवे ने रोटी को अपने पैरों के नीचे क्यों रख लिया అంటే కాకి రొట్టెని తన కాళ్ళ కింద ఎందుకు పెట్టుకుంది? పూర్వం కథలో నక్క కాకిని పాడమని అడగగా కాకి పాడడానికి నోరు తెరిచేసరికి నోటిలో రొట్టె ముక్క కింద పడింది. వెంటనే నక్క ఆ రొట్టెను తినేసింది. అలా జరగకుండా ఉండటానికి కాకి
తన కాళ్ళ కింద రొట్టె ముక్కను పెట్టుకుంది. వెరీ గుడ్. దీనిని నేను హిందీలో చెప్తాను చూడండి. पुरानी कहानी में लोमड़ी कौवे को गाने के लिए कहा तो कौवे ने गाने के लिए अपना मुंह खोला तो मुंह से रोटी नीचे गिर पड़ी। तुरंत लोमड़ी ने उस रोटी को खा लिया। ऐसे फिर से ना हो करके कौवे ने अपने पैरों के नीचे రోటీ రఖ్ లియా. ఇంతవరకు అర్థమయ్యింది కదా. తరువాత ఏమి జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అచ్చా तुम मेरा गाना सुनना चाहते हो तो सुनो. सुनो गौर से जंगल वालों, चाहे कितना भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी, मैंने भी सीखा है ये तुम भी जानो, ये तुम भी जानो. अरे यह कौवा तो बहुत होशियार लगता है. लोमड़ी ने गाना सुनकर कहा, अच्छा मित्र, आपका गाना बहुत मधुर था. ऐसा गाना मैंने अभी तक नहीं सुना. मैं आपका नाचना भी देखना चाहती हूँ. तुम अच्छा नाच लेते हो. कौवा रोटी के टुकड़े को अपनी चोंच में पकड़कर नाचने लगा. लोमड़ी ने सोचा, ओह, इस बार भी मैं सफल ना हो सका. लोमड़ी ने कहा, राजन, मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. अच्छा लोमड़ी जी, एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए. इसलिए मैं पहले रोटी खा लेता हूँ, बाद में गाते हुए नाच दिखाऊंगा. कौवा रोटी को निगल गया. कौवा बोला, रुको मेरे मित्र, मेरा गाना और नाचना देखे बिना ही चले जाओगे. अरे रुको रुको. हे भगवान, यह कौवा तो बड़ा होशियार है. अब मेरी भूख मिटेगी कैसे? चलो और कहीं ढूंढती हूँ. ఇప్పుడు దీని మీనింగ్ని తెలుగులో తెలుసుకుందాం. అచ్చా తుమ్ మేరా గానా సున్నా చాతే హో తో సునో. సరే, మీరు నా పాట విందామనుకుంటున్నారా? అయితే వినండి. సునో గౌర్ సే జంగల్ వాలోం. అడవిలో ఉన్న వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. చాహే కితనా భీ దిమాగ్ చలాలో. మీరు ఎంత తెలివిని వాడుతారో వాడండి. నహీ ఛీన్ సకోగే ముజ్సే రోటీ. నా నుంచి రొట్టెను లాక్కోలేరు. మైనే భీ సీకా హై. నేను కూడా నేర్చుకున్నాను. ఏ తుమ్ భీ జానో. ఇది మీరు కూడా తెలుసుకోండి. అరే యహ్ కౌవా తో బహుత్ హోషియార్ లగ్తా హై. అబ్బో, ఈ కాకేదో బాగా తెలివైందిలా ఉందే. లోమడీనే గానా సున్కర్ కహా. నక్క పాట విని ఈ విధంగా అంటుంది, అచ్చా మిత్ర, ఆప్కా గానా బహుత్ మధుర్ తా. ఓకే ఫ్రెండ్, నీ పాట చాలా మధురంగా ఉంది. ఐసా గానా मैंने అభీ తక్ నహీ సునా. ఇటువంటి పాటని నేను ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. మై ఆప్కా నాచనా భీ దేఖ్నా చాహతీ హూ. నేను మీ నాట్యాన్ని కూడా చూద్దామనుకుంటున్నాను. తుమ్ అచ్చా నాచ్ లేతే హో. మీరు బాగా నాట్యం చేస్తారు. కౌవా రోటీ కే టుకడే కో అప్ని చోంచ్ మే పకడకర్ నాచనే లగా. కాకి ఆ రొట్టె ముక్కని తన ముక్కుతో పట్టుకొని నాట్యం చేసింది. లోమ్డీనే సోచా, ఓహ్, ఇస్ బార్ భీ మే సఫల్ నా హో సకా. లోమ్డీ అనుకుంటుందంట, ఓహ్, ఈసారి కూడా నేను విజయం సాధించలేకపోయాను.
लोमड़ी ने कहा, राजन, मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म ధన్య మాన్నా చాహతీ హూ. నక్క ఇలా అంటుంది, రాజన్, నేను మీ యొక్క పాటని నాట్యాన్ని ఒకేసారి చూసి నా జన్మని ధన్యం చేసుకుందామనుకుంటున్నాను. अच्छा लोमड़ी जी, అలాగే నక్కగారు, एक साथ गाने और नाचने के लिए मुझे శక్తి चाहिए. ఒకేసారి పాడడానికి నాట్యం చేయడానికి నాకు బలం కావాలి. इसलिए मैं पहले रोटी खा लेता हूँ. అందుకోసమే నేను ముందుగా రొట్టెను తింటాను. बाद में गाते हुए नाच दिखाऊंगा. తర్వాత పాడుతూ నాట్యం చేసి చూపిస్తాను. కవ్వ రోటీకు నిగల్ గయా. కాకి రొట్టెని మింగేసింది. కవ్వ బోలా, కాకి అంటుంది, रुको मेरे मित्र, ఆగు నా ఫ్రెండ్, మేరా గానా ఔర్ నాచ్నా దేఖే బినా హీ చలే జాओगे. నా పాటని నాట్యాన్ని చూడకుండానే వెళ్ళిపోతావా? అరే రూకో రూకో, అరే ఆగు ఆగు. హే భగవాన్, యహ్ కౌవా తో బడా హోషియార్ హై. ఓ భగవంతుడా, ఈ కాకి చాలా తెలివైంది. అబ్ మేరీ భూక్ మిటేగి కైసే. ఇప్పుడు నా ఆకలి ఎలా తీరుతుంది? చలో ఔర్ కహీ ఢూంఢతీ హూ. పోనీ ఇంకెక్కడైనా వెతుక్కుంటాను అని అనుకుంటూ నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విధంగా కాకి పొగడ్తలకు పొంగిపోకుండా తన రొట్టె ముక్కను తానే తిన్నాది. इस कहानी से यह नीति मिलती है कि सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. అంటే ఆలోచించి వివేకంతో పనిచేస్తే మన పనిలోని మార్పు వస్తుంది మరియు బుద్ధి డెవలప్ అవుతుంది. ఇప్పుడు పాఠం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. ఎక్ భూకీ లోమడి జంగల్ మే భటక్ రహీ థీ. ఒక ఆకలితో ఉన్న నక్క అడవిలో తిరుగుతూ ఉంది. ఉస్కీ దృష్టి पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ी. ఉస్కీ దృష్టి అంటే ఇక్కడ నక్క యొక్క దృష్టి పేడ్ పర్ బైటే చెట్టు పైన కూర్చొని ఉన్నటువంటి ఏ కౌవే పర్ పడి ఒక కాకి పైన పడింది. ఉస్కీ చోంచ్ మే ఎక్ రోటీ కా టుకుడా థా. ఇక్కడ ఉస్కీ అంటే కాకి అని, కాకి యొక్క చోంచ్ మే ముక్కులోని ఎక్ రోటీ కా టుకుడా థా, ఒక రొట్టె ముక్క ఉంది. లోమ్డి ఉసే ఆనా చాతీ థీ. నక్క ఉసే అంటే రొట్టె ముక్కని, దానిని అంటే ఇక్కడ రొట్టె ముక్కని, పానా చాతీ థీ పొందుదామనుకుంది. లోమడి నే కౌవే కి ప్రశంసా కర్తే హుయే ఉస్సే గానే కో కహా. నక్క కాకిని పొగుడుతూ దాన్ని పాడమని అడిగింది. కౌవ రోటీ కో पैरों में दबाकर गाने लगा. కాకి రొట్టె ముక్కని కాళ్ళ కింద నొక్కిపెట్టి పాడింది. కౌవే కి చాలాకీ జాన్కర్ లోమడి నే ఉసే నాచనే కో కహా. కాకి తెలివితేటల్ని చూసి నక్క దానిని నాట్యం చేయమని అడిగింది. చోంచ్ మే రోటీ పకడ్కర్ కౌవా నాచనే లగా. కాకి ముక్కుతో రొట్టెను పట్టుకొని నాట్యం చేసింది. అప్నే కో హోషియార్ సమజ్కర్ లోమడి నే కౌవే సే ఏక్ సాత్ నాచనే ఔర్ గానే కో కహా. నక్క తనని తాను తెలివైనదిగా భావించి కాకిని ఒకేసారి పాడుతూ నాట్యం చెయ్యమని అడిగింది. కౌవా రోటీ ఖానే కే బాద్ నాచనే ఔర్ గానే లగా. కాకి రొట్టెను తిన్న తర్వాత పాడుతూ నాట్యం చేసింది. కౌవ లోమడి సే భీ చాలాక్ థా. కాకి నక్క కన్నా తెలివైనది. లోమడి నిరాశ్ హోకర్ చలి గయి. నక్క నిరాశ చెందుతూ
వెళ్ళిపోయింది. సారాంశం అర్థమైంది కదా పిల్లలు? దీనిని బాగా హిందీలో ప్రాక్టీస్ చేయండి. అబ్ హమ్ కఠిన్ శబ్దార్థ్ దేఖేంగే. ఇప్పుడు మనము ఈ పాఠంలో వచ్చినటువంటి కఠిన శబ్దార్థం త్రిభాషలో నేర్చుకుందాం. జంగల్ 1 ఫారెస్ట్ అడవి. ఖోజ్ ఢూంఢనా టు సెర్చ్ ఫర్ వెదకుట. చురానా చోరీ కర్నా టు స్టీల్ దొంగిలించుట. మధుర్ మీఠా మెలోడియస్ తీయని. శక్తి తాకత్ ఎనర్జీ శక్తి లేదా బలము. భయ్యా భాయి బ్రదర్ సోదరుడు. పైర్ పావ్ లెగ్ కాలు. హోషియార్ బుద్ధిమాన్ క్లవర్ తెలివిగల. త్రిభాషలో వీటి మీనింగ్స్ తెలుసుకున్నారు కదా? రియల్ లైఫ్లో వీటిని మీరు యూజ్ చేయండి, హిందీ బాగా వస్తుంది. శృతిలేఖ్ డిక్టేషన్. మనకి ఇక్కడ కొన్ని పదాలని ఇచ్చారు, అవి డిక్టేషన్ పెట్టుకొని రాయండి. అంతేకాకుండా ఇంకా ఏవైనా కఠిన పదాలు మీకు అనిపిస్తే అవి కూడా డిక్టేషన్ పెట్టుకొని రాయండి. సునియే బోలియే వినండి చెప్పండి లో ఫస్ట్ క్వశ్చన్ కుచ్ పక్షుం కే నామ్ బతాయే. కొన్ని పక్షుల పేర్లు చెప్పండి. మీకు తెలిసిన పక్షుల పేర్లు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కవ్వా కాకి, కబూతర్ పావురము, కోయల్ కోకిల, మోర్ నెమలి, తోత మైనా, చిలక గోరింక, బాజ్ డేగ, చీల్ గరద్ద, చాతక పక్షి, హంస్ హంస, సోన్ బాలక్ వాటర్ బర్డ్ మొదలగునవి. సెకండ్ క్వశ్చన్ లోమడి క్యా పానా చాహతీ థీ. నక్క దేనిని పొందుదామనుకుంది? లోమడి రోటీ పానా చాహతీ థీ. నక్క రొట్టెను పొందుదామనుకుంది. థర్డ్ క్వశ్చన్ కవ్వే నే లోమడి సే కైసా వ్యవహార్ కియా. కాకి నక్కతో ఏ విధంగా వ్యవహరించింది? కవ్వే నే లోమడి సే హోషియారీ సే వ్యవహార్ కియా. కాకి నక్కతో తెలివిగా వ్యవహరించింది. పడియే చదవండి. చిత్ర సే సంబంధిత్ శబ్ద్ జోడియే. ఇమేజ్కి రిలేటెడ్ అయినటువంటి వర్డ్ని మీరు మ్యాచింగ్ చేయాలి. ఇది మీకు హోంవర్క్. మనం ఆల్రెడీ ఈ మీనింగ్స్ అన్నీ చెప్పుకున్నాము, సో ఈజీగా మ్యాచ్ చేయండి. పడియేలోని సెకండ్ ఆ पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्ठक में लिखिए. మనం ఆల్రెడీ పాఠం చెప్పుకున్నాం, మీకు అర్థమైంది కదా? ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది అని లెసన్లో చూసుకొని జాగ్రత్తగా 1 2 3 4 5 ఆర్డర్ ఇవ్వండి. ఇది మీకు హోంవర్క్. పడియేలోని ఈ సహీ వర్తని వాలే శబ్దోం పర్ గోలా బనాయియే. కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్స్ పైన సర్కిల్ చేయండి. ఇందులోని మీకు ఏది కరెక్ట్ స్పెల్లింగ్ అని అనిపించిందో దాన్ని సర్కిల్ చేయండి. ఇది మీకు హోంవర్క్. పढ़िए లోని ఈ చూడండి. नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्दों पर गोला बनाइए. కిందన కొన్ని ఇమేజెస్ మనకిచ్చాడు. ఆ ఇమేజెస్ని బట్టి దానికి రిలేటెడ్ వర్డ్ ఆ సెంటెన్స్లో ఎక్కడుందో దాన్ని సర్కిల్ చేయాలి. ఇది మీకు ఒక హోంవర్క్. लिखोलोनी आ नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. కిందనిచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్లు చిన్న చిన్న వాక్యాల్లో రాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఖానే కి ఖోజ్ మే కౌన్ ఘూమ్ రహా థా. ఫుడ్ వెతుక్కుంటూ ఎవరు తిరుగుతున్నారు? ఖానే కి ఖోజ్ మే లోమడి ఘూమ్ రహీ థీ. ఫుడ్డును వెతుక్కుంటూ నక్క తిరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ ఇస్ కహానీ సే క్యా శిక్షా మిల్తీ హై. ఈ కథ నుంచి ఏ నీతి మీరు నేర్చుకున్నారు? कहानी से सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है करके शिक्षा मिलती है. ఈ కథ నుంచి ఆలోచించి వివేకంతో పనిచేస్తే వ్యవహారంలోని మార్పు వస్తుంది, అలాగే మన బుద్ధి కూడా వికసిస్తుంది అన్న నీతి లభిస్తుంది. लिखिए में आ नीचे दिए गए
प्रश्न का उत्तर 5 वाक्यों में लिखिए। కింద ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సరు 5 or 6 సెంటెన్సెస్లో రాయండి। హోషియార్ కౌవా కా సారాంశ్ లిఖియే। హోషియార్ కౌవా పాఠం యొక్క సారాంశాన్ని రాయండి। దీనిని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, అది బాగా ప్రాక్టీస్ చేసి చూడకన్నా రాయండి। ఇది మీకు ఒక హోంవర్క్। लिखिए में ఈ ఉచిత్ శబ్దోं से ఖాళీ జగహ్ భరియే। మనకి పక్కన బ్రాకెట్స్లో 2 ఆప్షన్స్ ఇచ్చాడు, కరెక్ట్ ఆప్షన్ని ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మనం ఫిల్ చేయాలి। మీరు లెసన్ ఆల్రెడీ విన్నారు కనుక కరెక్ట్ ఆప్షన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్లో రాయండి। ఇది ఒక హోంవర్క్। लिखिए में ఈ चित्र देखकर पाठ से संबंधी శబ్ద లిఖియే। ఇమేజ్ని చూసి మీరు ఆ పాఠానికి సంబంధించినటువంటి పేరుని అక్కడ రాయండి। అంటే ఆల్రెడీ మనకు పాఠంలో ఇవన్నీ వచ్చాయి, వాటిల్లోని ఈ ఇమేజ్కి సంబంధించిన వర్డ్ ఏటో అది రాయండి। ఇది ఒక హోంవర్క్। భాషాంశ देखिए। आ अंत्याक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्द बनाइए। మనం అంతాక్షరి ఎండింగ్ అక్షరంతోని స్టార్ట్ చేసి వర్డ్స్ బిల్డింగ్ మనము ఇక్కడ ప్రిపేర్ చేయాలి। ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒకటి ఇచ్చారు, దానికి అనుగుణంగా మీరు హోంవర్క్గా ఇది చేయండి, వర్డ్స్ బిల్డింగ్ చేయండి। భాషాంశ में ఆ పర్యాయవాచి శబ్ద లిఖియే। పర్యాయ పదాలు రాయండి। మనకి ఆల్రెడీ పైన 2 మీనింగ్స్ ఉన్నటువంటివి ఇచ్చేశారు, వాటిల్లోని ఏ పదానికి ఆ 2 మ్యాచ్ అవుతాయో అక్కడ డాషుల్లో రాయాలి। ఇది మీకు హోంవర్క్। సృజనాత్మకత ఆ చిత్ర దేఖ్కర్ శబ్ద లిఖియే। ఆ ఇమేజ్ని చూసి ఆ ఇమేజ్లో ఏమేమి కనిపిస్తున్నాయో ఆ పక్కన పదాలని రాయండి। ఇది మీకు హోంవర్క్। సృజనాత్మకత మే ఆ పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్ మీరు చేయండి। कुछ पक्षियों के चित्र సంగ్రహిత్ करके उनके नाम लिखिए। కొన్ని పక్షుల ఇమేజెస్ని కలెక్ట్ చేసి వాటి పేర్లు కిందన రాయండి। సృజనాత్మకత మే ఈ అనువాద్ కీజియే। కిందన మనకి ఇచ్చిన సెంటెన్సెస్ని అనువదించి రాయాలి। మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్లోని, తెలుగు మీడియం అయితే తెలుగులోని వాటిని ట్రాన్స్లేట్ చేసి రాయండి। व्याकरणांश में पहला संयुक्ताक्षर 2 भिन्न व्यंजनों के मेल से बने हो उसे संयुक्ताक्षर कहते हैं। 2 వేరు హల్లుల కలయికతో ఏర్పడేటటువంటి దాన్ని సంయుక్తాక్షర్ అని అంటారు। ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అవి బాగా అబ్జర్వ్ చేయండి, వాటిని ప్రాక్టీస్ చేయండి, అదే మీకు హోంవర్క్। व्याकरणांश में आ सीखने के लिए और कुछ అభ్యాస్ నేర్చుకోవడానికి ఇక్కడ మనకు కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చారు, అవి బాగా ప్రాక్టీస్ చేయండి। व्याकरणांश में आ देखिए। नीचे दिए गए शब्दों में से संयुक्ताक्षर वाले शब्द चुनकर लिखिए। కిందన మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్లో సంయుక్తాక్షరం ఉన్న వర్డ్ ఏదో చూస్ చేసుకొని ఆ డాష్లో రాయాలి। ఇది మీకు హోంవర్క్। ఈ పాఠం అర్థమైంది కదా మీకు? ఇప్పుడు మీ మట్టుకు మీరే ఎంతవరకు అర్థమైందో అని తెలుసుకోవడానికి ఈ టేబుల్ని నింపండి। ఫస్ట్ చూడండి, పాఠ కే బారే మే బాత్చీత్ కర్ సక్తా యా కర్ సక్తీ హూ। పాఠం గురించి నేను మాట్లాడగలను అని అనుకుంటే హా దగ్గర రైట్ కొట్టండి, మాట్లాడలేను అనుకుంటే ఇంటూ కొట్టండి। రెండోది, పాఠ కా సారాంశ్ అప్నే శబ్దో మే బతా సక్తా యా సక్తీ హూ। పాఠం యొక్క సారాంశాన్ని నేను నా మాటల్లో చెప్పగలను అనుకుంటే రైట్ కొట్టండి, లేదంటే ఇంటూ కొట్టండి। పాఠ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖ్ సక్తా యా సక్తీ హూ। పాఠం యొక్క సారాంశాన్ని నా ఓన్ వర్డ్స్లో నేను రాయగలను అనుకుంటే రైట్ కొట్టండి, రాయలేను అంటే ఇంటూ కొట్టండి। పాఠ కే శబ్దోం సే వాక్య బనా సక్తా యా సక్తీ హూ। పాఠంలో వచ్చిన వర్డ్స్కి అనుగుణంగా నేను సెంటెన్సెస్ ఫామ్ చేయగలను అనుకుంటే రైట్ కొట్టండి, లేదు అంటే ఇంటూ కొట్టండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జీ రాధిక, స్కూల్ అసిస్టెంట్ హిందీ, ZPHS గుజ్జింగవలస, విజయనగరం డిస్ట్రిక్ట్।